మన ముందు చాలా జీవితాల్ని దేవుడు ఉంచాడు. కొంతమంది జీవితాలను చూసినప్పుడు జీవిస్తే ఇలాగ జీవించాలి అని నేర్చుకోవాలి. కొంతమంది జీవితాలను చూసినప్పుడు జీవిస్తే ఇలా జీవించకూడదు అని నేర్చుకోవాలి. పౌలు గురించి మనం విన్నప్పుడు చేస్తే ఇలాగ భక్తి చేయాలి అని నేర్చుకోవాలి. ఇస్కరియోతు యోధాను గురించి మనం చదివినప్పుడు ఇలాంటి భక్తి చేయకూడదు అని నేర్చుకోవాలి. కొందరి జీవితాలు నేర్చడానికి, కొందరి జీవితాలు ఇలాగ ఉండకూడదు అని మనకు తెలియచేయటానికి. అలాగా ఈ యొక్క సమయంలో ఒక క్యారెక్టర్ని, ఈ క్యారెక్టర్ని మీకు బాగా తెలుసు అన్న, ఈ పేరు మాకు బాగా తెలుసు, ఈ గురించి మేము చాలాసార్లు విన్నామన్నా ఒక ప్రత్యేకమైన కోణములో మీ ముందు ఉంచుతాను. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం నుండి 43వ వచనం వరకు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. శిష్యురాలు అన్న మాట అండర్లైన్ చేసుకోండి. చెప్పునా, చదువునా. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందామ కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగందిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండడు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తనతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచింది. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా, బాబు కొద్దిగా సౌండ్ పెంచు, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండుని పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసము ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనుకు ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించారు. ఓకే, ఈ క్యారెక్టర్ నుంచి నా వైపు చూడండి, బైబిల్ చూడొద్దు. భక్తి చేస్తే ఇలాంటి భక్తి చేయాలి, జీవిస్తే ఇలాంటి జీవితాన్ని జీవించాలి, మరణిస్తే ఇలాంటి మరణాన్ని మరణించాలి అని తెలియచేసిన ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ తబిత. ఈ తబిత గురించి మనకు సాధారణంగా మనకు తెలుసు కదా. ఏనుగు బ్రతికినా 10,000, చచ్చిపోయినా 10,000. తబిత జీవితము బ్రతికిన దేవుడికి మహిమ, చనిపోయినా దేవుడికి మహిమ. ఇక్కడ ఈ క్యారెక్టర్లో నుంచి కొద్ది మాటలు మనము చూద్దాం. ఎందుకు అంతగా ఆమె క్యారెక్టర్ మనం ధ్యానం చేద్దాము. చూడండి, మొదటి 36వ వచనం. ఒక శిష్యురాలు అన్నమాట. బైబిల్ గ్రంథంలో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. వాళ్ళందరూ పురుషులే. ఇక బైబిల్ గ్రంథంలో ఈమె కన్నా గనురాలు ఉన్నారు, కానీ వారందరికీ కూడా శిష్యురాలు అని పేరు లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒకే ఒక శిష్యురాలు తబిత. అరే, ఈమెకి 12, ఏ స్త్రీకి లేనటువంటి ఘనత తబితకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? శిష్యురాలు అని ఎందుకు పిలిచాడు అని అంటే, శిష్యుడు అంటే ఎవరినంటాము? గురువు ఏం చెబితే దాని ప్రకారము ఫాలో అయ్యేవాడే శిష్యుడు. వీడు నా శిష్యుడు అంటారు. అంటే ఏంటి? గురువు ఏం చెప్తే అది చేస్తాడు, గురువు ఎలా నడిస్తే అలా నడుస్తాడు, గురువు ఏం విధంగా జీవిస్తే ఆ విధంగా జీవిస్తాడు, అప్పుడు వాని శిష్యుడు అని అంటారు. యేసు ప్రభు ఈమెను గురించి బైబిల్ గ్రంథం శిష్యురాలు అనిందంటే దేవుడు ఏ విధంగా జీవించమంటే ఆ విధంగా జీవించింది గనక ఈమెను శిష్యురాలు అని పిలవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏ స్త్రీకి లేనటువంటి ఘనతను ఈ తబితకు ఇచ్చాడు. అయితే ఈ సమయంలో ఎందుకు ఆమె శిష్యురాలుగా పిలువబడింది? ఆమె గురించి బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయంలో ఒక 11 వచనాలు లేదంటే కొద్ది వచనాలు రాయటానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడో మనం చూద్దాం.
మొట్టమొదటిగా ఆమెలో మనం చూసినట్టయితే ఆమె గురించి ఒక 10 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. నెంబర్ 1, చురుకైన తబిత. చురుకైన తబిత. తబిత అన్నటువంటి రూపం మారు పేరుగా చూస్తున్నాం కదా, దొర్క అన్నటువంటి లేడీ అని అర్థము. అంటే ఈమెకి వివాహమైందని మనకు తెలియదు, లేదంటే భర్త వివాహమయ్యి భర్త మరణించాడన్న సంగతి తెలియదు, కుటుంబము ఉన్న సంగతి కూడా మనకు తెలియదు. కానీ ఈమె ఒంటరిగా ఉంటూ ఉంది. అయితే ఇలాంటి సమయంలో ఆమె చురుకైనటువంటిది అని ఎలా చెప్పగలమంటే, ఆమెకున్నటువంటి జీవితాన్ని బట్టి, ఆమెకున్నటువంటి క్యారెక్టర్ని బట్టి ఆమె పని చేయాల్సిన పని లేదు, ఆమె కష్టపడాల్సిన పని లేదు, ఆమె ప్రయాసపడాల్సిన పని లేదు. కానీ ఆమె కష్టపడింది అని బైబిల్ సెలవిస్తా ఉంది. అనగా ఈమె నుంచి మనము నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, స్త్రీలారా, మీరు జీవితంలో ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. మీరు జీవితంలో ఎప్పుడు సోమరులుగా ఉండకూడదు. ఎప్పుడు ఈ ఒక రోజు ఏ జీవితంలో కూడా ఒక రోజులో కూడా ఈ రోజు నాకు పని లేదు అన్నటువంటి పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ శరీరము సహకరించకపోతే, అనారోగ్యము బాగలేకపోతే, శరీర పరిస్థితి బాగలేకపోతే ఒకవేళ సోమరిగా ఉండొచ్చేమో, కానీ శరీరం బాగుండి ఆరోగ్యము సహకరిస్తూ ఉండి ఏ స్త్రీ పని లేకుండా ఉండకూడదు అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. ఇశ్రాయేలు స్త్రీలు చురుకైనటువంటి వాళ్ళు అని నిర్గమకాండంలో చూస్తూ ఉన్నాం. వారు డెలివరీ అయిన తర్వాత వారి మగపిల్లల్ని ఎందుకు చంపటం లేదని మంత్రసాలను అడిగితే మంత్రసాలు చెప్తున్న మాట ఏంటి తెలుసా? హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు, క్రైస్తవులు చురుకుగా ఉండాలి. అంతేకాని ఈ రోజు నాకు ఏ పని లేదనని మంచం మీద కూర్చొని సీరియల్ పెట్టుకొని సినిమాలు పెట్టుకొని సమయాన్ని గడపటము ఒక క్రైస్తవురాలుగా తగదు. క్రైస్తవురాలు చురుకుగా ఉండాలి. స్త్రీ పని చేయకుండా భోజనం చేయదని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆమె ఉదయాన్నే లేచి నడుము కట్టుకొని, దట్ మీన్స్ ఏంటి? నడుము కట్టుకొని అనంటే లేవటానికి ఓపిక లేకపోయినా, లేవటానికి శరీరము సహకరించకపోయినా, పని చేయటానికి అంత ఆరోగ్యం లేకపోయినా లేచి బలము తెచ్చుకొని, లేచి నడుము కట్టుకొని తన ఇంటి వారికి అన్ని సిద్ధపరుస్తుంది అన్న మాటను చూస్తున్నాం. ఈమె ఎవరు అనంటే తబిత చురుకైనటువంటిది. లేడి పిల్ల ఎంత చురుకుగా ఉంటుందో, లేడి పిల్ల ఎంత చలాకీగా ఉంటుందో, లేడి పిల్ల ఎంత యాక్టివ్గా ఉంటుందో, తన జీవితంలో ఒక కుటుంబం లేకపోయినా, భర్త లేకపోయినా, పిల్లలు లేకపోయినా నేనెందుకు పని చేయాలి, నలుగురు దగ్గరికి వెళ్ళి 4 చేతులు చాపితే నా జీవితం గడుస్తుందని ఏ రోజు కూడా సోమరిగా ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. కానీ తబిత కష్టపడి పని చేసేటువంటిది, తబిత చురుకైనటువంటిది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆమె జీవితాన్ని దేవుడు బైబిల్లో లిఖించడానికి మొట్టమొదటి కారణం ఆమె చురుకైనటువంటి తబిత. రెండవ మాట చూద్దామా రండి. రెండవ మాట ఏంటంటే, తన తలాంతులను దేవుని కొరకు వాడిన స్త్రీ. తన తలాంతులను దేవుడి కొరకు వాడినటువంటి స్త్రీ. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఘనులైనటువంటి స్త్రీలు ఉన్నారు. దెబోరా అద్భుతమైనటువంటి నాయకురాలు, శారా, రాహేలు, ఎలిజబెత్తులు ఎన్నో తలాంతులు ఉన్నారు. అనే విధంగా మిర్యాము తంబర సితార తీసుకొని నాట్యము చేస్తూ గలమెత్తి పాటలు పాడుతుంటే పరలోకమే దిగి వచ్చేంతగా అద్భుతమైనటువంటి అంత తలాంతులు తబితాకు లేవు, అంత ఘనతలు తబితాకు లేవు. ఈమెకు ఉన్నటువంటి 2 వస్తువులు, అవి వాటిని మన మనసులో లేదా మన ఆలోచనలో ఇవి వస్తువులని కూడా అనలేము. ఈ వస్తువుల అనొచ్చు. ఏంటి అనంటే ఆమె దగ్గర ఉన్నటువంటిది 2 వస్తువులు. 1 సూది, 2 దారం. ఈ వస్తువుల అన్నమా ప్లీజ్ రా. ఈ వస్తువుల సూది దారము వస్తువుల అసలు మన లెక్కలో కూడా వేయగలమా? 2 రూపాయలు పెడితే సూది వచ్చింది, 4 రూపాయలు పెడితే దారపండు వచ్చింది. ఏంటి అన్న వస్తువులు? ఎస్, ఆమెకున్నటువంటి ఈ 2 వస్తువుల్ని దేవుడి కొరకు వాడటానికి ఇష్టపడింది. దేవా, నా దగ్గర ఉంది సూది, నా దగ్గర ఉంది దారం, ఈ రెండిటిని నీ కొరకు వాడతాను అనింది. ఆమె చేసిన పని ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆ లేఖన భాగాలను చూస్తే తబిత కొద్దిగా ధనవంతురాలు. ఆమె చేసే పని ఏంటి అంటే ఆ ధనముతోటి క్లాత్, అంటే ఈ
గుడ్డ తీసుకునేటువంటిది ఆ యొప్పే ప్రాంతంలో ఒక జంక్షన్లో నిలబడేటువంటిది. ఉదయం లేచి టిఫిన్ చేసి జంక్షన్లో నిలబడేటువంటిది. ఆ దారి పొడవున పోతున్నటువంటి స్త్రీలను చూసేది, దారిని పోతున్నటువంటి చిన్న పిల్లలను చూసేది, దారిని పోతున్నటువంటి పెద్దలను చూసేది. ఏ స్త్రీ అయినా సరే సరిగా ఒంటి మీద గుడ్డ లేకుండా వెళుతూ ఉంటే అక్క ఆగు అని ఆ గుడ్డల్ని కుట్టి ఆ వేసుకోమని చెప్పేది. ఎవరైనా పిల్లలు ఒంటి మీద వస్త్రాలు లేకుండా పోతూ ఉంటే తన దగ్గర ఉన్న వస్త్రముతోటి అప్పటికప్పుడు కుట్లేసి ఇదిగో బాబు చొక్కా వేసుకోపు అనేది. చినిగిన బట్టలను కుడుతూ ఉండేటువంటిది. లేని వారికి తన దగ్గర ఉన్నటువంటి గుడ్డ ముక్కను కట్ చేసి త్వరగా 4 కుట్లేసి వారికి ఇస్తూ ఉండేటువంటిది. ఇది ఆమె చేసినటువంటి పని. తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను దేవుడి కొరకు వాడటానికి ఇష్టపడింది. తన దగ్గర పెద్ద వస్తువులు ఏమి లేవో, ఉన్నటువంటి చిన్న వస్తువులను దేవుడి కొరకు వాడటానికి ఇష్టపడింది. అక్క అన్న, దేవుడి పరిచర్య చేద్దామంటే నా దగ్గర డబ్బులు లేవన్నా, దేవుడి పరిచర్య చేద్దామంటే నా దగ్గర పెద్ద తలాంతులు లేవు అని అంటారు. నీవు దేవుడి పరిచర్య చేయటానికి నీకు తలాంతులు లేకపోవచ్చు, దేవుడు పని చేయటానికి నీకు డబ్బులు లేకపోవచ్చు, దేవుడు పని చేయటానికి ఏదేదో వస్తువులు లేకపోవచ్చు. దేవుడు పని చేయటానికి ముందుకు వస్తే, దేవుడు పని చేయటానికి నీకున్న బలాన్ని వాడటానికి ఇష్టపడితే, దేవుడు పని చేయటానికి నీ సమయాన్ని హెచ్చించగలిగితే నేను దేవుడు వాడుకుంటాడు. మోషే, నీ దగ్గర ఏముంది? ఏముందయ్యా? గొర్రెలు కాసేటువంటి కర్ర ఉంది. ఈ కర్ర నా కొరకు వాడతావా? ఎస్ వాడతానన్నాడు. మోషే, కర్ర ఎత్తితే అద్భుతం, కర్ర దించితే అద్భుతం. కర్ర ఎత్తితే సముద్రం పాయలైపోయింది, కర్ర దించితే సముద్రం మరలా కలుసుకుంది. దావీదు, నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఏముందయ్యా? ఒక వడిసెల తప్ప. నా కొరకు వాడతావా? వాడతాను అన్నాడు. 10,000 మంది సైనికులకు సమానుడైన గొల్యాతును ఒక చిన్న రాయితో చంపి మహారాజుగా కీర్తించబడ్డాడు. యాయలో, నీ దగ్గర ఏముంది? టెంటగొడ్డ కట్టుకునేటువంటి మేకు ఉంది అంది. దాన్ని నా కొరకు వాడతావా అన్నాడు. వాడతాను ప్రభువా అన్నాడు. సిసిరా తలలో మేకును దింపి ఇశ్రాయేలులకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. నీ దగ్గర ఏముంది అన్నది దేవుడికి అవసరం లేదు. నీకు ఉన్నది, నీకు వచ్చింది, నువ్వు చేయగలిగింది, దేవా నీ కొరకు నేను చేస్తాను అనంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు వాడుకోవటానికి నీ దగ్గర తలాంతులు చూడడం, దేవుడు వాడుకోవటానికి నీ దగ్గర ధనాన్ని చూడడం, దేవుడు వాడుకోవటానికి నీ దగ్గర ఏదో ధనదానేదులు చూడడం. దేవుడికి అందుబాటులో ఉంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. తన తలాంతును దేవుడి కొరకు వాడినటువంటి తబిత. నెంబర్ 1 చురుకైనటువంటి తబిత. నెంబర్ 2 తన తలాంతును దేవుడి మహిమ కొరకు వాడిన తబిత. మొదటి చూద్దాం రండి. 36వ వచనంలో చూడండి, 3వ లైన్లో, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేశాను. ఇప్పుడు తబిత సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసేవాడు. ఆమె చాలా కొంతమందికి భోజనాన్ని ఇచ్చేది, కొంతమందిని ఆదరించేది, కొంతమందిని బలపరిచేది, తనకు కలిగినది దేవుడు ఆ బిడ్డలకు ఇచ్చేది. ఇప్పుడు మనం అనుకుందాం, తబిత నీకు భర్త లేడు, తబిత నీకు పిల్లలు లేరు. ఒకవేళ వృద్ధాప్యంలో అయితే నువ్వు ఎలా చూస్తావు? 4 రాళ్ళు ఎలకేసుకుంటే కదా నువ్వు వృద్ధాప్యంలో బాగా బతకటానికి. నువ్వన్నీ కూడా దాన ధర్మాలు చేస్తే, నువ్వన్నీ కూడా దేవుడి పేరట అందరు ఇచ్చేస్తే చివరికి నువ్వు ఎలాగూ వెళ్తావు అని అంటే తబిత చెప్పే మాట అని తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, సంపాదించుకొనుట కంటే సహాయం చేయుట ధన్యత. దేవుడు నాకు అదే చూపించాడు. నేను సహాయం చేస్తాను, సత్క్రియలు చేస్తాను, ధర్మ కార్యాలు చేస్తాను, దేవుడే చూసుకుంటాడు. ఎస్, సహాయపడేటువంటి మనసు కలిగినటువంటి తబిత. అక్క, అమ్మ, సహాయము చేయటానికి ఏదేదో చేయాల్సిన పని లేదు. మా సంఘములో నేను ఈ 3 మాటలు చెబుతాను. ఒక వ్యక్తికి సహాయాన్ని 3 మార్గాల ద్వారా అందించవచ్చు. నెంబర్ 1, ఒక వ్యక్తికి సహాయాన్ని 3 మార్గాల ద్వారా అందించవచ్చు. నెంబర్ 1, మన వేరేది ఎందుకు, ఎవరన్నా మన సంఘములో నుంచి ఒక వ్యక్తికి బాగాలేదు, సంఘంగా ఏం చేయాలి? అతనికి మనం సహాయపడాలి.
సంఘంగా ఏం చేయాలి? అతన్ని మనం ఆదరించాలి. అతడు చీరాల హాస్పిటల్లో చేరాడు, లేదా ఒంగోలు హాస్పిటల్లో చేరాడు. అతనికి సహాయం చేయటానికి 3 మార్గాలు. నెంబర్ 1, నీకు కొద్దిగా ధనం ఇచ్చిందనుకో, దేవుడు నీకు మేలు చూపించి నీకు ధనం ఇచ్చాడు, మేలు చూసి ఉద్యోగం ఇచ్చాడు, 4 రాళ్ళు వెనకేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అనుకో, ఒక రోజు కేటాయించు, వెళ్ళు, హాస్పిటల్లో పలకరించు, 500 రూపాయలు చేతిలో పెట్టు. అతడు ఎంత నెమ్మది పొందుతాడో తెలుసా? అతడు ఎంత ఆనంద పొందుతాడో తెలుసా? డాక్టర్ ఇచ్చిన మందుల కన్నా వీడు వచ్చి నన్ను పలకరించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. చేయగలిగితే వస్తు రూపంలోనో ధన రూపంలోనో నువ్వు సహాయం చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, అయ్యా అన్న నాకు అంత సహాయం లేదన్నా, నా కుటుంబం జరగటమే కష్టము అనుకుంటే నువ్వు రెండో చేసేది ఏంటిది? ఛార్జీ పెట్టుకుని పోయి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తే చాలు. రెండవదిగా మాట సహాయం. నువ్వు ఇవ్వాల్సిన పనిలే. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాడు ఏముందని ఇస్తారులేరా, వాడు వచ్చి నన్ను పలకరించాడు, అదే చాలు అని అంటారు. నెంబర్ 1, నీకు కలిగితే డబ్బు, బంగారము, వస్తువులో అప్పు ఇచ్చడము మొదటి సహాయం. అది ఇవ్వకపోతే రెండవదిగా మాట సహాయం. అది కూడా చేయలేవు అనుకో, అంత మాట సహాయం చేయలేవు, ఒంగోలు పోవటానికి కూడా ఛార్జీ లేవు. నీ ఇంట్లో కూర్చొని, ప్రభా అతడు బాగాలేదయ్యా, హాస్పిటల్లో ఉన్నాడు, ప్రభా నేను పోలేకపోతున్నాను, నా చేయటానికి ధనము లేదు, ప్రార్థన చేస్తున్నాను, స్వస్థపరచు, బాగుపరచు అని ప్రార్థన చేయగలిగితే అది కూడా సహాయం. ఈ 3 సహాయాల్లో అద్భుతమైన సహాయము ప్రార్థనా సహాయం. ఇది కూడా చేయలేరా? ఇది చేయటానికి ఏమవుతుంది? ఇంటిలో కూర్చొని అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయగలిగితే, చేయాల్సింది ఏంటంటే చెయ్యాలని మనసు ఉండాలి, కానీ ధర్మ కార్యాలు చేయాలని మనసు ఉండాలి, కానీ సహాయపడేటువంటి విధంగా ఉండాలి. తబిత సహాయపడేటువంటి మనసు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, సంపాదించుకొనుట కంటే సహాయము చేయుట ధన్యత. జాగ్రత్తగా వినండి. నువ్వు సంపాదించుకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు. జాగ్రత్తగా వినండి అన్నమాట. నువ్వు సంపాదించుకుంటే 4 లక్షలు కాకపోతే 10 లక్షలు, 2 కోట్లు కాకపోతే 10 కోట్లు, నేను చూసిన వాడు ఏమంటాడు తెలుసా? వాడు ధనవంతుడు అని అంటారు. కానీ నువ్వు సహాయం చేస్తే బైబిల్ ఏమంటుందో తెలుసా? నేను ధనవంతుడు అన్నది కానీ ధన్యుడు అని అంటుంది. సంపాదించుకుంటే ధనవంతుడు, సహాయం చేస్తే ధన్యుడు. ధనవంతుడిగా మిగిలిపోతావో ధన్యుడుగా ఉంటావో నీ చాయిస్. ఈ తబిత ధన్యురాలు. ఎందుకో తెలుసా? సహాయపడేటువంటి మనసు కలిగినటువంటిది. నెంబర్ 1 చురుకైన తబిత. నెంబర్ 2 తన తలాంతును దేవుడి కొరకు వాడిన తబిత. మూడవదిగా సహాయపడేటువంటి తబిత. నాలుగవదిగా ప్రేమను పంచిన తబిత. ప్రేమను పంచిన తబిత. ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇచ్చింది. భర్త చనిపోయి దుఃఖంలో ఉన్న వారికి తన ఇంటికి పిలిచి ఆదరించేది, బలపరిచేది, ధైర్యం చెప్పేది. వస్త్రాలు లేని వారికి వస్త్రాలను ఇచ్చింది. ఆ నివాసాలు లేని వారికి తన ఇంట్లో ఉండండి అని చెప్పింది. తల్లిదండ్రులు లేని వారికి తన తల్లిగా ఉంది, అక్క చెల్లెలు లేని వారికి అక్కగా ఉంది. ఆ విధంగా దేవుడు ప్రేమను పంచింది తబిత. 5వ మాట చూద్దామా? భక్తి కలిగిన తబిత. రండి ఈ మాటను బైబిల్లో చూద్దాం. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. పవిత్రమును నిష్కలంకమునైన దిక్కులేని పిల్లలను భక్తి. అమ్మ జాగ్రత్తగా వినండి. ఎందుకు తబితాను దేవుడు శిష్యురాలు అన్నాడు అని అంటే, ఈమె ఒక నాణ్యానికి 2 వైపులు ఉంటేనే అది విలువ. ఒకవైపు బొమ్మ ఉండి ఒకవైపు అచ్చు లేకపోతే విలువ లేదు. ఒకవైపు అచ్చు ఉండి రెండో వైపున బొమ్మ లేకపోతే విలువ లేదు. ఈమెను దేవుడు శిష్యురాలు అనటానికి కారణము 2 కలిగి ఉంది. ఒక పక్క ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను పరిశుద్ధంగా కాపాడుకోవటము మొదటిది అయితే, రెండవ వైపున ఏంటో తెలుసా? అనేక మందిని ఆదరించటము, అనేక మందిని ఓదార్చటము. నెంబర్ 1 నాణ్యానికి ఒకవైపు పరిశుద్ధత,
రెండవ వైపు పరిచర్య. ఒకవైపు పరిశుద్ధత. ఈ లోకంలో అన్నా నాకు ఎవరితో పని లేదు, ఆ కుటుంబంతో పని లేదు, ఆ వ్యక్తితో పని లేదు, నాకు నేను మాత్రమే పరిశుద్ధంగా ఉంటానంటే దేవుడి దృష్టిలో అది దాన్ని ఎన్నిక చేయడం. అది నా ఒక్కదాన్ని పరిశుద్ధత అన్నా, మా కుటుంబమే పరిశుద్ధత అన్నా, ఒకరితో మాకు పని లేదంటే దేవుడికి కూడా నువ్వు అవసరం లేదు. ఒక పక్కన రెండవదిగా అన్న పరిశుద్ధత ఏముందలన్నా, పరిచర్య చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, అన్నదానం చేస్తాను, రక్తదానం చేస్తాను, అవి పెట్టిస్తానని రెండో వైపున పరిశుద్ధత లేకపోతే ఈ పరిచర్య కూడా అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఒకవైపు నీకు నీవు పరిశుద్ధంగా ఉండటము, రెండవదిగా పరిచర్యను చేయటము. ఆ రెండు చేసిన వాడిని దేవుడు శిష్యుడు అని అంటారు, శిష్యురాలు అని అంటారు. అంతేగాని ఎవరితో పని లేదని పరిశుద్ధంగా ఉంటే నా కొరకు నువ్వేం చేసావు అని దేవుడు అడుగుతాడు. రెండవదిగా పరిచర్య చేస్తూ పరిశుద్ధత లేకపోతే దానికి విలువ ఉండదు. ఈమె ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను భక్తిగా కాపాడుకుంది. ఎట్ ద సేమ్ టైం దేవుడు ఆమెకిచ్చిన దాంట్లో పరిచర్య చేసింది. అందుకనే దేవుడు ఏ స్త్రీకి లేనటువంటి ఘనత శిష్యురాలు అని దేవుడు పిలవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి తబిత గురించి 5 పాయింట్లు చెప్పాను. ఇంకొక 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. నెంబర్ 1 చురుకైన తబిత. నెంబర్ 2 తలాంతును దేవుడి కొరకు వాడిన తబిత. నెంబర్ 3 ధర్మ కార్యాలు సత్య కార్యాలు చేసిన తబిత. నెంబర్ 4 దేవుడి ప్రేమను పంచిన తబిత. నెంబర్ 5 భక్తి కలిగిన తబిత. అయితే అలాంటి ఆమెకు కూడా రోగాలు వస్తాయన్నా, అలాంటి ఆమెకు కూడా రోగాలు వస్తాయా? మేము అనుకుంటున్నాము పాపులకే రోగాలు వస్తున్నాయి, కానీ ఇంత భక్తి ఆమెకు కూడా రోగం వస్తుందా? ఎస్, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆమె కాయలా పడి చనిపోయింది. ఆమె కాయలా పడి చనిపోయింది అన్న మాటను చూస్తున్నాం. ఇప్పుడు రండి ఆ మాటలో నుంచి ఇప్పుడు ఆమె కాయలా పడి చనిపోయింది. ఇప్పుడు కాయలా పడి చనిపోయిన తర్వాత 37 వచ్చిన ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండడు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు. నా వైపు చూడండి. ఇప్పుడు దాకా ఒకవేళ సరిగా వినకపోయినా ఇప్పుడు జాగ్రత్తగా వినా. ఇంత భక్తి చేసిన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో, ఒకవేళ నువ్వు ఇంత భక్తి చేస్తే చనిపోతే ఒకవేళ ఏం జరుగుతుందో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ యొక్క యొప్పే ప్రాంతంలో తబిత చనిపోయింది అన్న వార్త తెలిసింది. ఇప్పుడు తబిత చనిపోతే మన మాటలో చెప్పాలంటే భర్త లేనిది, పిల్లలు లేనిది, నాన్న వాళ్ళు లేనిది, మరి ఆమె సమాధి కార్యక్రమం ఎలా జరగాలి? కానీ ఇప్పుడు ఏం జరిగిందో 5 సార్లు చెప్పేస్తా, గుర్తుండిపోద్ది. నెంబర్ 1 స్నానం చేయించారు. వచ్చారు త్వరగా, తబిత చనిపోయింది అనుకున్నారు, స్నానం చేయించారు, మేడగదిలో పెట్టారు. అనగా నెంబర్ 1 స్నానం చేయించారు. మొదటిసారి గుర్తుపెట్టుకోండి. రెండవదిగా సమాచారాన్ని పంపించారు. ఏంటి సమాచారం? యొప్పే ప్రాంతం మీద అయితే లుద్దా దగ్గర గనక, ఆ లుద్దా ప్రాంతంలో పేతురు ఉన్నాడు గనక, పేతురు అయ్యగారు పాస్టర్ కాబట్టి పేతురుని తీసుకురండి అని కొంతమంది ఆ పేతురు దగ్గరికి 2 పంపించి సమాచారాన్ని పంపించారు. పేతురు గారు, మీకు తబిత తెలుసు కదా, ఆమె చనిపోయిందయ్యా. అరే, మంచి భక్తురాలే, మంచి ప్రార్థనా పర్రాలే, చనిపోయిందా అని. ఆ విధంగా రెండవ సమాచారాన్ని పంపించారు. ఇప్పుడు మూడవదిగా సమాచారాన్ని పంపించిన తర్వాత జాగ్రత్తగా వినండి. మేడగది ఆమె బాక్సులో ఉంచారు, ఫ్రీజర్లో ఉంచారు. ఇప్పుడు అందరు గుమిగూడారు. ఇప్పుడు పేతురు లోపలికి వచ్చాడు. ఈ పేతురు ముందు బాక్స్ ఉంది. పేతురు ఈ విధంగా నిలబడ్డాడు. ఇటందరూ కూడా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వారు చేయాల్సింది ఏంటో తెలుసా? పేతురు గారు, తొందరగా కానివ్వండి, టైం అయిపోతుంది, ఎండలు అవుతుంది, ఏదో అయిపోయిద్దని శనగలు దీన్ని చేయగడుక్కున్నంత ఈజీగా ఆమెను సమాధి చేయటానికి వాళ్ళు ఇష్టపడలా. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పేతురు గారు, ఇంకేముంది, రావాల్సిన వాళ్ళు ఎవరు లేరు, ఇంక రావాల్సింది ఎవరు ఉంటారు ఇంకే, కానీ అండి త్వరగా ఎండ అయిపోతుంది, భోజనాలు టైం అవుతున్నాయి, త్వరగా దీన్ని ఎవరు పాటుకోవాలి అనగా శనగలు దీన్ని చేయగడుక్కునేంతగా సమాధి చేయటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇప్పుడు పేతురు గారు నిలబడిన తర్వాత ఇప్పుడు పేతురు గారితో అంటున్నారు కదా, ఒక్కొక్కరు నిలబడ్డారు. జాగ్రత్తగా వినండి. అక్క చదువుతావా? 39వ వచనం.
పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. నెంబర్ 1 స్నానం చేయించారు. నెంబర్ 2 సమాచారం ఇచ్చారు. నెంబర్ 3 ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. ఇక్కడ పేతురు నిలబడ్డారు. పేతురు బాక్స్ ఇది ఇలా నిలబడి, పేతురు ఈరోజు నేను వస్త్రాలు వేసుకొని గౌరవంగా ఉండాలంటే ఈ వస్త్రాలకు కారణం ఈ తబిత. చిన్న పిల్లలు అంటున్నారు, అయ్యా ఈరోజు మాకు అమ్మ చనిపోయి ఉంటే అమ్మగా ఆదరించింది ఈ తల్లి. ఒక పెద్ద ఆయన అన్నాడు, అయ్యా వస్త్రాలు లేక ఎండిన శరీరంతో ఉన్నప్పుడు కుట్టించిన వస్త్రాలు ఇచ్చింది ఇవే, నా కూతురు లాంటిది. భర్తను పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆదరించింది ఈ అక్క. పిల్లలు పోగొట్టుకొని విలపిస్తూ ఉంటే ఓదార్చింది ఈ చెల్లి అని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యాలు చెబుతూ ఉంటే పేతురికి అర్థం కాలేదు. ఈ మీద ప్రార్థన పర్రాలనుకున్నాను, భక్తి పర్రాలనుకున్నాను, మంచి విశ్వాసం అనుకున్నాను, కానీ ఈమెకి ఇంత సీన్ ఉందా, ఈమెకి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయా, ఈమెకి ఇంత ఇది ఉందని అంతా చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు అందరి తర్వాత సమయం తెలియటం లేదు. ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆదరించిన తల్లి, ఓదార్చిన తల్లి, భోజనం పెట్టిన తల్లి, బట్టలు ఇచ్చిన తల్లి, ఇంట్లో చేర్చుకున్న తల్లిని ఒకరి తర్వాత ఒకరు ఏడుస్తూ ఉంటే పేతురికి అర్థం కాలేదు. అందరు చెప్పిన తర్వాత ఇప్పుడు పేతురు అన్నాడు కదా, ప్రార్థన చేద్దాం, ఇక సమాధికి బయలుదేరదాం అన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారిలో నుంచి ఆమెకి పుట్టిన కొడుకులు కాదు, ఆమె కడుపును పుట్టిన కూతురులు కాదు, ఆమె రక్త సంబంధాలు కాదు, కొడుకులు అన్నారు అన్నయ్య, కానీ తొందరగా పడేద్దాం అంటున్నారు. కడుపును పుట్టిన కొడుకులే, కడుపును పుట్టిన కూతురులే, కానీ అన్నయ్య తొందరగా సమాధి చేద్దాం ఎండొస్తుంది అని అంటున్నారు. కడుపును పుట్టిన వాళ్ళు కాదు, కడుపును పుట్టిన రక్త సంబంధాలు కాదు. వారు అంటున్న మాట ఏం తెలుసా? పేతురు సమాధి చేయటానికి అయితే నేను పిలిచేవాళ్ళం కాదు, సమాధి చేయటానికి అయితే నీకేం పని? మా గుంట తీయటం తెలియదా, బుచ్చి పెట్టడం తెలియదా? సమాధి చేయటానికి కాదు నేను పిలిచింది. మరి దేనికి? ఆమె రేపటి నుంచి మా మధ్య లేకపోతే మేము జీవించలేము. రేపు నుంచి తబిత లేదు అంటే మా సంఘం లేదు. రేపు నుంచి తబిత లేదంటే మాకు ఓర్చుకోలేం. రేపు నుంచి తబిత లేదంటే మేము తట్టుకోలేం. మరి నన్ను ఏం చేయమంటారు? మీరేం చేస్తావో మాకు తెలియదు. నువ్వు పెద్ద పాస్టర్ని పిలిపించింది ఎందుకోనంటే చచ్చిపోయిన తబిత బ్రతకాలి, నువ్వేం చేస్తావో మాకు తెలియదు అన్నారు. పేతురికి అర్థం కాల. అప్పుడు దాకా పేతురు ఇలాంటి అద్భుతం చేయలా, అలాంటి పేతురు వాక్యం చెప్పాడు కానీ ఇలాంటి చేయలా. ఇప్పుడు పేతురికి ఒక బండ పడినట్టు అయిపోయింది. వీళ్ళేంట్రా నాయన చచ్చిపోయిన తబితాని లేపమంటున్నారు, నా వల్ల అయ్యిద్దా? లేకపోతే లేపకపోతే వీళ్ళేం చేస్తారో, వీళ్ళు ఏమైపోతారో అని అర్థం కాల. పేతురు సమాధి చేయటానికైతే నేను పిలిపించాల్సిన పని లేదు, మరి నన్నేం చేయమంటావు? సజీవంగా బ్రతికించు అన్నారు. ఇప్పుడు పేతురికి అర్థం కాలేదు. అందరి ముందు ప్రార్థన చేసి తబిత లే అంటే లేస్తుందో లేదో తెలియదు. మీరందరూ బయటికి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు చదవక్క 40 వచనం చూడండి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అందరినీ బయటకు పంపించాడు. ఫ్రేజర్ బాక్స్ ముందు కాళ్ళ మీదకి వచ్చాడు, 2 చేతులు పైకెత్తాడు. దేవా, వాళ్ళు చెబుతున్న సాక్ష్యాలు నీకు అర్థమవుతుంది కదా, వారి కన్నీటి నువ్వు చూస్తున్నావు కదా, వారి దుఃఖాన్ని నువ్వు చూస్తున్నావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈమె బ్రతకాలి అన్నాడు. నువ్వేం చేస్తావో తెలియదు, ఆమె సజీవంగా లేవాలని ఓ చిన్న ప్రార్థన చేసి తబితా లే అన్నాడు. అంతే, లేచి కూర్చుంది. బయట వాళ్ళ విధవరాన్ని అందరిని పిలిచాడు. ఇదిగో మీరు కోరుకున్న తబిత, ఇదిగో మీరు ఆశించిన తబిత అనగా వారందరూ సంతోషించారు, వారందరూ ఆనందించారు. కొన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజులు తబిత బ్రతికుందో బైబిల్ సెలవియటం లేదు, కొద్ది రోజులు వారు సహవాసం చేశారు. నెంబర్ 1 స్నానం చేయించారు. నెంబర్ 2 సమాచారం ఇచ్చారు. నెంబర్ 3 సాక్ష్యాన్ని ఇచ్చారు. నెంబర్ 4 సజీవంగా పొందుకున్నారు. నెంబర్ 5 కొన్ని సంవత్సరాలు
ఆమెతో సహవాసము చేశారు. ఈ వార్త యొప్పే ప్రాంతంలో తెలిసింది. అరే, చచ్చిపోయిన తబిత బ్రతికిందట, చచ్చిపోయిన తబిత బ్రతికిందట. పేతురు వచ్చి బ్రతికించాడన్న తర్వాత ఇప్పుడు చూడండి 41 వచ్చినాం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధురాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించును. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. బ్రతికినప్పుడు అనేక మందికి దేవుడి ప్రేమను చూపి దేవుడిలోకి నడిపించింది. చచ్చిపోయిన తర్వాత తన మరణము ద్వారా అనేక మందిని ప్రభువులోకి నడిపించింది. ఏనుగు బ్రతికిన 10,000, చచ్చిన 10,000. తబిత బ్రతికినప్పుడు అనేక మందికి దేవుడిని పరిచయం చేసింది. తన మరణము ద్వారా కూడా దేవుడి దగ్గరికి అనేక మంది నడిపించింది. భక్తి అంటే ఇది కదా, జీవితం అంటే ఇది కదా, మరణం అంటే ఇది కదా. ఇక్కడ వాళ్ళందరము మరణిస్తాము. అందరిలాగానే నిన్ను ప్రేదర్లో పెడతారు, అందరిలాగానే నీ ప్రేదర్ చుట్టూ చేరతారు. చేసే పని ఏంటో తెలుసా? ఆ పోయిందిరా, పేడ వదిలిపోయింది, పోయాడురా, చచ్చాడురా, ఊరు బాగుపడింది, అబ్బా పోయాడురా, ఇన్ని రోజులు కానీ చూస్తాం. ఎస్, నువ్వు మరణించిన తర్వాత నీ గురించి గుసగుసలు వినపడతాయి. నువ్వు మరణించిన తర్వాత నీ గురించి లోకం ఇది మాట్లాడుకుంటుంది. కానీ తబిత మరణించిన తర్వాత అలాంటి గుసగుసలు లేవు. తబిత మరణించిన తర్వాత అలాంటి మాటలు లేవు. తబిత గురించి దేవుడు మహిమలు పొందే విధంగా మరణం ఇలాగ ఉండాలి. అక్క, అమ్మ, నువ్వు సంఘంలో భక్తి చేసిన తర్వాత, నువ్వు మరణించిన తర్వాత నీ గురించి సంఘం ఏం చెప్పుకోవాలి తెలుసా? అక్క చచ్చిపోతే ఇక వంట చేసేది ఎవర్రా? అక్క చచ్చిపోతే స్త్రీల సమాజంలో నిలబడేది ఎవర్రా? అక్క చచ్చిపోతే ప్రార్థన చేసే స్త్రీ ఎవర్రా? అక్క చచ్చిపోతే సంఘానికి స్తంభం ఎవరని నీ గురించి సాక్ష్యం ఇవ్వగానే పోయిందిరా, సంఘం బాగుపడింది అన్న విధంగా ఉండకూడదు. అక్క, అమ్మ, ఏ రోజో ఏ గడియో మనకు తెలియదు. భక్తి అంటే ఇది కదా, జీవితం అంటే ఇది కదా, మరణం అంటే ఇది కదా. ఎస్, చేసిన కొద్ది నాళ్ళైనా భక్తిని ఈ విధంగా చేయగలిగితే, నువ్వు చేయగలిగినంతలో సహాయం చేయి, నువ్వు చేయగలిగినంతలో దేవుడి ప్రేమను పంచు, నువ్వు చేయగలిగినంతలో దేవుడి దగ్గరికి నడిపించగలిగితే నీ మరణం దేవుడికి మహిమకరము అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. అక్క, అమ్మ, నేను ముగిస్తున్నాను. డిఎల్ ముడి గారు, మన సంఘం గురించి చెప్తున్న మాట, నీవున్న సంఘములో, నీవున్నటువంటి స్థితిలో నువ్వు చేయగలిగింది దేవుడి కొరకు చెయ్యి. చేయలేనిది వద్దు, నువ్వు చేయలేనటువంటిది అవసరం లేదు. నీ ఉన్న సంఘములో నీ సంఘము కొరకు చేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అమ్మా, అయ్యా, దేవుడి కొరకు నువ్వు చేయగలగాలి. దేవుడి కొరకు తన ప్రేమను పంచాలి అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. నువ్వు చేయగలిగింది సంఘంలో చెయ్యి. రెండవదిగా ప్రేమను చూపించు. నీకున్న తలాంతును దేవుడి కొరకు వాడగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నా వైపు చూడండి, నేను ముగిచ్చేస్తాను. అమ్మా, అక్క, దేవుడు మీకన్నా చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం మాది. మా అమ్మ దేవుని సేవకుడికి ఒక కుడి భుజం లాంటిది, మగాడిగా పని చేసేది. అందరూ పనికి వెళతారు మీటింగులన్నా, ఆ ఉండే 10 మందిలో మా అమ్మ ఒకరు. మా సంఘస్థులు అనేవాళ్ళు, ఈరోజు పని బాగొట్టుకుంటే నీకేం వస్తుంది అని. ఏ ఆదివారం పనికి పోయేది కాదు, ఏ మీటింగులన్నా ఏ ప్రార్థనలన్నా ఇంటికాడ ఉండేదే. ఒకవేళ కూలి తక్కువ రావచ్చేమో నెల మొత్తంలో ఆబ్సెంట్లు అవటం వల్ల, అయినా దేవుడి కొరకు చిమ్మాలన్నా మా అమ్మ చిమ్మేదే, వంట చేయాలన్నా ముందు ఉండేది, మీటింగులు ఏది చేయాలన్నా చేస్తూ ఉండేది. అది ఆ తర్వాత అందరూ పనికి వెళ్ళారు, మాకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారు, మాకన్నా మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, అందరూ ఉండేవాళ్ళు. మమ్మల్ని అనేవాళ్ళు, దీనికి ప్రార్థన ఇది తప్ప ఏమీ తెలియదు అని. అందరికన్నా తక్కువగా ఉన్నాం. కొద్ది రోజుల పాటు అలా జరిగిపోయింది. దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు మమ్మ పనిని దేవుడు చూశాడు, మమ్మ కష్టాన్ని
దేవుడు చూశాడు. మా అమ్మ తన ప్రయాసకు, పరిచర్యకు పనిని ఏ విధంగా వదిలిపెట్టిందో, ధనాన్ని ఏ విధంగా వద్దనుకుందో దేవుడు చూశాడు. నాకు 22వ సంవత్సరంలోనే దేవుడు అద్భుతమైన టీచర్ ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా వయసు 48, నా సర్వీసు 26 సంవత్సరాలు. ఇంకా నాకు 14 సంవత్సరాలు ఉంది. 22వ సంవత్సరంలోనే ఒక అద్భుతమైనటువంటి చక్కని భార్యని ఇచ్చాడు. ఆమె రిమ్స్ నర్సింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. చిన్న వయసులోనే 2 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత చిన్న వయసులోనే 2 పిల్లల్ని ఇచ్చాడు. చిన్న వయసులోనే ఇప్పటికి 2 పిల్లల్ని డాక్టర్లుగా చేశాడు. ఇప్పుడు మా గ్రామంలో సాక్ష్యం ఏంటో తెలుసా? ఇప్పుడు మా గ్రామంలో సాక్ష్యం ఏంటో తెలుసా? పద్మ దేవుడు పని చేసింది, దేవుడు ఆమె పని చేశాడు. దేవుడు పరిచర్య ఆన్ చేసింది, దేవుడు ఆ కుటుంబాన్ని లేవనెత్తాడు. అక్క, అమ్మ, ఈ సంఘ పరిచర్య పాస్టర్ గారిది కాదు, ఈ సంఘ పరిచర్య మనుషులు కాదు, దేవుడు పని అని. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ సుఖమే అనుకోలేదు. దేవుడు నాకు కొద్ది జ్ఞానాన్ని ఇచ్చాడు, కొద్దిగా బలాన్ని ఇచ్చాడు. మా సంఘములో మగవాళ్ళుగా ఒకే రోజు మరణాలు జరిగిపోయిన అవి ఎక్కువ సమయం కాదు. ఆ తర్వాత మా సంఘములో వాక్యం చెప్పే పురుషులు లేరు. అలాంటి సమయంలో, అయ్యా నువ్వు టీచరు కదా, బ్రదర్ అసెంబ్లీ కనుక స్త్రీలు వాక్యం చెప్పేవాళ్ళు కాదు, కాబట్టి మాకెవరు వాక్యం చెప్పేవాళ్ళు లేరయ్యా, నువ్వు టీచరు కదా, అదిగో ఒక అధ్యాయం చదివి మాకు కొద్దిగా చెప్పయ్యా అన్నారు. మొదటి రోజు నాకు అర్థం కాలేదు, వారు బలవంతం చేశారు. ఇక నేను బాప్తీసం తీసుకున్నానని ఒక అధ్యాయాన్ని చదివి చెప్పాను. వాళ్ళందరూ అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా పాస్టర్ల కన్నా బాగా చెప్తున్నావయ్యా, నువ్వే పరిచర్య చెయ్యి అన్నారు. ఆ తర్వాత మా దేవుని సేవకుడి యొక్క కుమారుని సంఘంగా పాస్టర్గా ప్రారంభించుకొని, ఆయన ప్రతిష్ఠించుకొని, పాస్టర్ గారికి కుడిభుజంగా ఉంటూ పరిచర్య చేయటం ప్రారంభించాను. నన్ను అన్న మాట ఏంటి తెలుసా? నేను ఆదివారం వచ్చే సంఘంలో చీపురు పెట్టి చిమ్ముతూ ఉంటే, వీడి భార్యకి 2 ఉద్యోగస్తులు ఇంట్లో డబుల్ కాటు మంచాల మీద ఏసీలో పడుకాక వీడికి ఏంట్రా ఆడదలాగా చిమ్ముతున్నాడు అన్నారు. అనిపించుకున్నాను, చిమ్మాను, తుడిసాను, చెప్పులు తీసాను, ఇస్త్రాకులు తీసాను, చిన్న పనైనా చేశాను. దేవుడు ఆ పనిని చూశాడు. ఈరోజు అనేక ప్రాంతాల్లో నన్ను నిలబెడుతూ ఉన్నాడు. అనేక పాస్టర్స్ సెమినార్ చేస్తాను, ఫ్యామిలీ కాన్ఫరెన్స్లు చేస్తాను, ఆదివారాలు అనేకమైన సంఘాలకి చేస్తాను. ఈరోజు మీ దగ్గరికి రావటానికి 3 పాస్టర్లు ఫోన్ చేశారు. మొట్టమొదటిగా ఏడుగుట్లపాడు ఆశీర్వాదం అన్న, అయ్యా ఈరోజు 2 దక్కల ఒంగోలు పాపకాలని ఏడుగుట్లపాడు రా అంటే తెలుసు కదా, ఏడుగుట్లపాడు ఆశీర్వాదం అన్న. సమీపింపరాని తేజస్సులో వసించు, సమీపింపరాని తేజస్సులో పాట రాసిన ఆయన ప్రకాశం జిల్లా తెలియని ఆయన ఉన్నాడు అన్న. ఓడరే వెళ్తున్నానన్న చీరాల. మొట్టమొదటిసారిగా అంటే, తమ్ముడు మంచిది పోయిరా అన్నారు. ఖాళీగా ఉండను, నెలలో కనీసం 20-30 మెసేజ్లు చెప్తాను. దేవుడు ఆ కృపనిచ్చాడు. మా అమ్మ పరిచయం చూశాడు, నన్ను దీవించాడు. నా పరిచయం చూశాడు, నా బిడ్డలను దీవించాడు. అక్క, అమ్మ, తబితలాగా పరిచర్య చేద్దాం. దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. దేవుడికి చేయి చాపితే దేవుడు నీ కొరకు చేయి చాపుతాడు. దేవుడి కొరకు నువ్వు తల వంచుకుంటే దేవుడు తల ఎత్తే విధంగా నిలబడతాడు. దేవుడి మందిరంలో మోకాళ్ళ మీదకి వస్తే సమాజంలో కాళ్ళ మీద నువ్వు నిలబెడతాడు. తబిత చేసింది అదే కదా. తన మరణము ద్వారా దేవుడికి మహిమను తెచ్చింది. భక్తి అంటే ఇది కదా, జీవితం అంటే ఇది కదా, మరణం అంటే ఇది కదా. ఒకవేళ ఇప్పుడు వరకు ప్రేమను పంచలేదేమో, ఇప్పుడు వరకు సహాయం చేయలేదేమో, ఇప్పుడు వరకు పరిచర్య చేయలేదేమో, ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన, దేవా నన్ను క్షమించు. ఈ రోజు నుంచి సంపాదించుకోవటమే తెలుసు కానీ సహాయం చేయటం నాకు తెలియదు ప్రభా. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యతని బైబిల్ సెలవిస్తూ ఉంది. సంపాదించుకుంటే ధనవంతుని అవుతాను, సహాయం చేస్తే ధన్యుని అవుతాను. నీలో ధన్యుడవుతుంది తప్ప నాకేం కావాలి? ఇప్పుడు వరకు ప్రేమను పంచడం నాకు తెలియదు ప్రభా, ప్రేమను పంచుతాను. ఆదరించడం తెలియదు ప్రభా, ఆదరిస్తాను. ఓ పరిచర్య చేయాలంటే డబ్బులు కావాలా, పరిచర్య చేయాలంటే తలాంతులు కావాలనుకున్నాను. పరిచర్య చేయడానికి తలాంతులు డబ్బులు కాదు. నన్ను వాడుకో ప్రభు అంటే ఎండిపోయిన కర్రను వాడుకున్న దేవుడు, మేకును వాడుకున్నటువంటి దేవుడు, పనికిరాని గులకరాలను వాడుకున్న దేవుడు, వస్తువులు కానీ సూది దారాన్ని వాడుకున్న దేవుడు. అంతకన్నా నీకు తలాంతులు ఉన్నాయి, అంతకన్నా పాట నీకొచ్చు. రా, పాట పడే తలాంతి ఇచ్చాడా? దేవుడి కొరకు పాడు. ప్రార్థన చేసే తలాంతి ఇచ్చాడా? ప్రార్థన చేయి. వాక్యం చేసే తలాంతి ఇచ్చాడా? వాక్యం చదువు. వంట చేసే తలాంతి ఇచ్చాడా?
చెయ్యి. చిమ్మే తలాంతి ఇచ్చాడా? చెయ్యి. చాపలు తీసే తలాంతి ఇచ్చాడా? చెయ్యి. చిన్న పని చేసిన దేవుడు దాన్ని చూస్తాడు, తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. తబిత జీవితం నుంచి అదే పరిశుద్ధత, పరిచర్య. ఈ సమయంలో ప్రభా తబితలా కూడా నన్ను దీవించు అని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? తల వంచు, కళ్ళు మూసుకో, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యవన బిడ్డలు మోకాళ్ళ మీదకి రండి. చిన్నపిల్లలు మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళ మీదకి రండి. నేను మరలా మా సంఘంలో ఎప్పుడు ఈ మాట చెబుతాను. దేవుడి సన్నిధిలో మోకాళ్ళ మీదకి వస్తే సమాజంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. దేవుడు ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఇబ్బందిగా ఉండి అయితే వద్దు, కానీ దేవుడి సన్నిధిలో రా. మోకాళ్ళ మీదకి వస్తే దేవుడును సన్నిధిలో మోకాళ్ళ మీదకి వస్తే సమాజంలోని కాళ్ళ మీద నిలబెడతాడు. దేవుడి సన్నిధిలో తల దించుకుంటే సమాజంలో తల ఎత్తుకునే విధంగా చేస్తాడు. దేవుడి దగ్గర అడిగితే మనుషుల దగ్గర అడగాల్సిన పని లేదు. దేవుడికి చెయ్యి చాపితే మనుషుల దగ్గర చెయ్యి చాపాల్సిన పని లేదు. దేవా నన్ను వాడుకో. దేవా నాకు ఇచ్చిన తలాంతి నీ కొరకు వాడతాను. నాకు ఇచ్చిన తలాంతి నీ కొరకు వాడతాను. పరిచర్య చేయటానికి నేను ఏదేదో కావాలనుకున్నాను, కానీ తబిత జీవితం ద్వారా ఈరోజు నాతో మాట్లాడేవో, తబిత జీవితం నా ముందు ఉంచేవో. తబిత మరణం ఇది కదా జీవితం అంటే, ఇది కదా భక్తి అంటే, ఇది కదా మరణం అంటే. నేను చేస్తున్నాను, ఇది ఒక భక్తేనా? నేను చేస్తున్నాను, ఇది ఒక జీవితమేనా? కాదు ప్రభా. పరిశుద్ధత ఎంత ముఖ్యమో పరిచర్య కూడా అంతే ముఖ్యమని, నాణ్యానికి రెండు వైపులని నాతో మాట్లాడావు. ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉంటూ నాకు కలిగిన దాంట్లో నీ పరిచర్య చేస్తాను. నా బలాన్ని వాడతాను, నా తలాంతిని వాడతాను, నా సమయాన్ని వాడతాను ప్రభు అని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో దేవా వాళ్ళందరిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. తబిత ప్రభా చురుకైనటువంటిది, ఈ రోజు నుంచి పని చేస్తాను ప్రభా. తబిత సహాయపడేటువంటి మనసు కలిగినటువంటిది. నేను ప్రార్థన సహాయం చేస్తాను, మాట సహాయం చేస్తాను, వస్తు సహాయం చేస్తాను. తబిత తన తలాంతును దేవుడి కొరకు వాడింది, నేను కూడా వాడబడతాను ప్రభా. నన్ను వాడుకో ప్రభా. వాడిపోకముందే నీ కొరకు వాడుకో ప్రభా. ప్రేమను చూపించినటువంటి తబిత, భక్తి కలిగినటువంటి తబిత. అందుకే మరణించిన తర్వాత వారు స్నానం చేయించి సమాధికి తీసుకెళ్లేదు, కానీ మేడ గదిలోనికి తీసుకెళ్లారు. పూడ్చి వేయలేదు, కానీ సమాచారం ఇచ్చారు. పేతురు ముందు నిలబడి సాక్ష్యం ఇచ్చారు. సజీవురాలుగా కావాలి, ఆమె లేకపోతే మేము బ్రతకలేము, ఆమె లేకపోతే మేము జీవించలేము, ఆమె లేకపోతే మేము ఆనందించలేమని సంఘం గ్రామం సాక్ష్యం ఇచ్చింది. సజీవురాలుగా పొందుకున్నారు, సహవాసం చేసి సంతోషించారు. ఇలాంటి భక్తి జీవితాన్ని మా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. చిన్న వయసులోనే ప్రభా ప్రత్యేకించబడి నీ పిలుపునందుకొని గొప్ప పని చేస్తున్న ప్రభా, నీ అభిషక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని దీవించండి, ఇంకా బలపరచండి, ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచండి, నూతన కుటుంబాలను తీసుకురండి, నూతన ఆత్మలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలంలో రాబోయేటువంటి రోజుల్లో గొప్ప మందిరాన్ని ప్రభా మేము చూసినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘములో పరిచర్య చేసే వారిని లేవనెత్తండి, సంఘములో ప్రార్థన గుంపును లేవనెత్తండి, సంఘములో నీ కొరకు మహిమపరిచేటువంటి వారిని ప్రభా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా జరిగించిన దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయా నీ బిడ్డలు ప్రభా మోకాళ్ళ మీదకి వచ్చారు. చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, దైవిక సంబంధమైన నీ జ్ఞానం ఇచ్చి, వారికి చదువులు ఇచ్చి, తెలివినిచ్చి, వివేకాన్నిచ్చి రాబోయేటువంటి రోజుల్లో దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో వారి కాళ్ళ మీద వారు నిలబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా జరిగించిన దాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తాం. మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.